కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఒకరు హత్య కేసులో, మరో ఇద్దరు దోపిడీ కేసులో జైలుకెళ్లారు. అక్కడే ప్రాణమిత్రులయ్యారు. సులభంగా డబ్బులు సంపాదించాలని ఢిల్లీ నుంచి తెలంగాణలో అడుగుపెట్టారు. భద్రత తక్కువగా ఉండే కాలనీలు చూసుకొని తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు మొదలుపెట్టారు. కోట్ల రూపాయలను కొల్లగొట్టి ఆ తర్వాత సొంత రాష్ట్రం పారిపోతారు. వరుస చోరీలతో పోలీసులకు నిద్ర లేకుండా చేసిన ఆ దొంగలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు అనుసరించే పంథా ఏంటి? వాళ్లు వ్యూహాలు రచిస్తే పక్కాగా అమలు చేస్తారు. నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకుని ఎంచక్కా ఇళ్లల్లోకి దూరిపోతారు. చూస్తూ ఉండగానే ఇల్లును గుల్ల చేస్తారు. అలా దొంగిలించిన సొమ్మును సొంత రాష్ట్రానికి తరలిస్తారు. సంక్రాంతి వేళ హైదరాబాద్ చెంగుచెర్లలో వరుస దొంగతనాలకు పాల్పడిన ఈ ముఠ కోట్ల రూపాయల సొత్తును కేవలం 6 లక్షలకే అమ్ముకుంది. ఢిల్లీకి చెందిన మహదేవ్ ఝా 2008లో ఓ హత్య కేసులో తీహాడ్ జైలుకెళ్లాడు. అదే సమయంలో ఓ దోపిడీ కేసులో ఢిల్లీకి చెందిన పవన్ గుప్తా, ఉత్తరప్రదేశ్ కాన్పూర్కు చెందిన మంగళ్ సింగ్లు కూడా అదే జైలుకెళ్లారు. ఈ ముగ్గురికి అక్కడే పరిచయం ఏర్పడింది. బయటకొచ్చాక సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ముగ్గురూ కలిసి చోరీలకు పాల్పడేవారు. ఆ సొత్తును బీహార్కు చెందిన సీరం సావు బీరేంద్రకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. అది దోపిడీ సొమ్మని తెలిసినా తక్కువ రేటుకే వస్తుంది కదా అని బీరేంద్ర కొనుగోలు చేసేవాడు. వీళ్ళ వివరాలు ఏంటంటే, వీళ్ళు ఢిల్లీకి చెందిన వాళ్ళు. ఒకతను, ఇతను మహదేవ్ ఝా, తర్వాత పవన్ గుప్తా అని ఇతను కూడా ఢిల్లీకి చెందిన వ్యక్తి, ఇంకొక ఆయన మంగళ్ సింగ్, ఇతను కాన్పూర్. ఈ ముగ్గురు దొంగతనం చేసిన వాళ్ళు. 4వ వ్యక్తి శ్రీరామ్ బీరేంద్ర అని చెప్పేసి, ఈయన కూడా బీహార్కి చెందిన వ్యక్తి, ఇతను రిసీవ్ చేసుకున్నాడు. సో దీంట్లో వీళ్ళందరికీ కూడా 2008 నుంచే పరిచయం. తిహార్ జైల్లో పరిచయం అయ్యి ఆ పరిచయంతో ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. ఇలా ఢిల్లీలో వరుస చోరీలకు పాల్పడిన ఈ ముఠ అనేకసార్లు జైలు జీవితం గడిపొచ్చారు. నేరాలు చేసినా వెంటనే పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్లాల్సొస్తుందని పంథా మార్చారు. తెలంగాణలో చోరీలు చేసి సొంత రాష్ట్రం పారిపోతే ఎవరూ పట్టుకోలేరనే ఆలోచనకొచ్చారు. దీంతో వరంగల్, నల్గొండ సహా ఇతర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి అనుకున్నట్లుగానే పారిపోయారు. దాంతో గతంలో జనగాం, రఘునాథపల్లి, నల్గొండ పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు నమోదయ్యాయి. సంక్రాంతికి హైదరాబాద్ వాసులు ఊరెళ్తారని గుర్తించిన నిందితులు చోరీలకు పథకం వేశారు. మేడిపల్లిలోని చెంగిచెర్లలో నిర్మానుష్య ప్రాంతాలైన కనకదుర్గనగర్ కాలనీ, అణుశక్తి నగర్ కాలనీలను ఎంచుకున్నారు. ఈ నెల 15న రాత్రి తాళాలు వేసి ఉన్న 13కు పైగా ఇళ్లల్లో చోరీలకు యత్నించారు. కాలనీలోని 9 ఇళ్లల్లో దొంగతనాలు చేసి దాదాపు 20 తులాల బంగారం, 6 కేజీల వెండి, 2 లక్షల నగదు దోచుకుని పరారయ్యారు. వీటి విలువ దాదాపు ₹1 కోటి వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఆయా కాలనీల్లో నిందితులు చోరీలకు పాల్పడుతున్న దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దోచుకున్న సొత్తును ఎప్పటిలాగే బీహారుకు వెళ్లి సీరం సావు బీరేంద్రకు విక్రయించారు. ₹1 కోటి విలువగల సొత్తుకు అతను కేవలం ₹6 లక్షలు మాత్రమే ఇచ్చాడు. వాటిని ముగ్గురు నిందితులు 2 లక్షల చొప్పున పంచుకున్నారు. వీళ్ళు చెప్పిన వెర్షన్ ఏంటంటే, ఈ బంగారం ఏదైతే దొరికిందో అది తీసుకెళ్లి రిసీవర్కి ఇస్తే అతను ఒక ₹6 లక్షలు ఇచ్చినాడు వీళ్ళకి. దాన్ని తలా 2 lakhs పంచుకొని వాళ్ళు దాంట్లో ఇప్పుడు మనకి 2 lakhs రికవర్ అయింది. మిగిలింది కూడా రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళతో ఇంటరాగేట్ చేసి మిగిలింది కూడా రికవర్ చేస్తాం. మహదేవ్ ఝా, పవన్ గుప్తా, మంగళ సింగ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు బృందాలుగా విడిపోయి వారి కోసం గాలింపు చేపట్టారు.
సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ దృశ్యాలు, వేలిముద్రల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆ తర్వాత నిందితులతో పాటు చోరీ సొమ్మును కొనుగోలు చేసిన బీరేంద్రను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పాత నేరస్తులుగా గుర్తించి వారిపై ఉన్న కేసులను వెలికితీశారు. మహాదేవ్ ఝాపై 16 కేసులు, పవన్ గుప్తాపై 15, మంగళసింగ్పై 9 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వరుసగా దొంగతనాలు జరగడంతో ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకొని మా సిపి గారి ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ సంబంధించి టీమ్స్ ఏర్పాటు చేసి అన్ని రకాల ఆధారాలని పరిశీలించి, సాంకేతిక ఆధారాలు అన్నిటిని కూడా పరిశీలించి ఒక 4 అక్యూజులు, అంటే ఇందులో 3 దొంగతనం చేసినారు. మనకు సీసీటీవీ ఫుటేజ్లో కూడా 3 దొంగతనం చేసినట్టుగా వచ్చింది. 4వ అతను రిసీవరు. ఈ 4గురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళలో A1 మీద 16 కేసులు ఉన్నాయి. A1 అంటే మహాదేవ్ ఝా, A2 పవన్ గుప్తా మీద 15 కేసులు ఉన్నాయి. A3 మంగళ్ సింగ్ మీద 9 కేసులు ఉన్నాయి. నిందితుల నుంచి కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే పోలీసులు రికవరీ చేశారు. చోరీకి గురైన తమ నగలు, నగదు తిరిగి వస్తాయో రావో అనే అయోమయంలో బాధితులు ఉన్నారు.